మన దేశంలో జనాభాకు తగ్గట్టు డాక్టర్లు పోలీసులు జడ్జీలు తక్కువ ఉంటే ఉండొచ్చు కానీ దొంగ బాబాలకు మాత్రం తక్కువేం లేదుల్లా. గల్లీకొకడు మోపైండు. మందికి మాయమాటలు చెప్పి దోసుకునుడే వీళ్ళ పని. ఎవ్వలన్నా కొంచెం మెత్తగా అవుపడితే చాలు వాళ్ళకు తెలిసిన విద్యనంతా ప్రదర్శించి మస్కా కొట్టి పైసలో బంగారమో అందుకొని అవతల పడతారు. పంజాబ్ లా గట్లనే చేసిండు దొంగ బాబా. మధ్యాహ్నం పూట గిరాకీ లేక కాళ్ళు జాపుకొని ఆరాంసేగా కూర్చున్న గీ షాపు ఓనర్ అమ్మ దగ్గరకు వచ్చింది దొంగబడిమెగాడు. అటు ఇటు చూసి చుట్టుపక్కల ఎవ్వరు లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక అసలు ముచ్చట స్టార్ట్ చేసిండు. ఓ అమ్మా, నేను ఎవరో తెలుసా? నేను హిమాలయాలల్లా తపస్సు చేసి వచ్చిన, పెద్ద పెద్దోళ్లకు పూజలు చేసిన, నా మహిమతోని ఎంతో మందిని బాగు చేసిన. ఇప్పుడు రోజులు మంచిగా లేవు, ముందు ముందు ఇంకా ఘోరంగా ఉంటది పరిస్థితి అని చెప్పుకుంటా ఆ ఓనర్ అమ్మను భయపెట్టిండు. మెడలా బంగారం గొలుసులు ఉండొద్దు, నీకే మంచిది కాదు, అవి తీసేస్తే మంత్రమేసి ఇస్తా, నీకు మంచి రోజులు వస్తాయి, గిరాకీ పెరుగుతుంది, నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మస్కా కొట్టిండు. గా దొంగ బాబా మాటలు నమ్మి మెడలో ఉన్న బంగారం తీసి వాని చేతిలో పెట్టింది. అప్పుడు వాడేం చేసిండో చూడుండ్రి. గగ్గగ్గగ్గో అబ్బర కొడుక చూసిండ్రా ఆ బట్టెవాసుగాడు ఏం చేసిండో. ఆమె దగ్గర తీసుకున్న బంగారం ఒక గుడ్డల మూట కట్టినట్టే గట్టి లటుక్కున్న షాల్వా సాట్ నుంచి ఇంకో మూట తీసిచ్చి ఆ బంగారం మూటతోనే అవతల పడ్డాడు. కొంచెం సేపు అయినాక ఆ మూట ఇప్పి చూసుకున్న ఓనర్ అమ్మ లబ్బ మొత్తుకున్నది. అందులో బంగారం బదులు ఉత్త గడ్డే ఉన్నదట. ఊరిని దొంగబడినగాడు ఎంత పని చేసిండో కదా. అందుకే ఎవ్వరని నమ్మొద్దులా. ఇట్లా బాబాల ఏషంలో వచ్చిన వాళ్ళనైతే అస్సలు నమ్మొద్దు అని అంటున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళు.